విజయవాడలోని ఘంటసాల కళాశాలలో ఈ నెల 5 నుంచి 11 వరకు త్యాగరాజ స్వామివారి ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మూడో రోజు చెల్లా హరికుమార్ మనవరాళ్లు విద్యా ఉమాలతో కచేరీని ఏర్పాటు చేశారు. చిన్న వయసులో బెంగళూరు నుంచి వచ్చి సంగీతం మీద ఇంత మక్కువ చూపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది సంగీత కళాకారుల కీర్తనలు, హరికథలు వీక్షకులకు కనువిందు చేశాయి. చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మూడో రోజు. ఈరోజు ఉదయం కార్యక్రమాల్లో బెంగళూరు నుంచి చిరంజీవులు విచ్చేశారు. ఈ చిరంజీవులు ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. పాపేది వాళ్ళు డాక్టర్ హరికుమార్ గారని ఇక్కడ చాలా ఫేమస్ డాక్టర్ గారు, ఆయన మనవరాళ్ళు వీళ్ళిద్దరు కూడా. వీళ్ళ అమ్మగారు కూడా పాడతారు. ఆవిడ దగ్గర నేర్చుకుని తర్వాత నా దగ్గర కూడా నేర్చుకుని ప్రస్తుతం బెంగళూరులో ఉంటూ సంగీతాన్ని వదిలిపెట్టకుండా ఇటు చదువుతో పాటు సంగీతం కూడా చాలా డెవలప్ చేసుకుంటూ చాలా వృద్ధిలోకి వస్తున్నారు. ఈరోజు చాలా చక్కగా పాడారు చారాసం కీర్తనలు. అంత చిన్న వయసులోనే ఆ పేరెంట్స్కి ఉన్న ఉత్సాహం, వాళ్ళు చూపిస్తున్నటువంటి సంగీతం మీద ప్రేమ, అభిమానం ఈ చిరంజీవుల్ని చాలా వృద్ధిలోకి తీసుకొస్తాయి ఇంకా కూడా. అలాగే వాళ్ళ గురువులు కూడా బాగా మంచి శిక్షణ ఇస్తున్నారు ప్రస్తుతం. వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మీ వైకే ఛానల్ తరఫున వీరికి ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలని, ఈ కార్యక్రమాలు ఎంతో చక్కగా మీరంతా కూడా కవర్ చేస్తున్నందుకు మీ ఛానల్కి ప్రత్యేకించి మా కళాకారులు అందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు గాయత్రి. మా పిల్లలు విద్యాసూరవరపు, ఉమాసూరవరపు వాళ్ళిద్దరూ పాడారు. వాళ్ళిద్దరూ మోదుముడి సుధాకర్ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు. మా అదృష్టం అండి, అంటే ఇలాంటి ఆపర్చునిటీస్ ఇలాంటివి సుధాకర్ గురువు గారు ఆయన ఒక 25 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. నేను చిన్నప్పుడు కూడా ఇదే స్టేజ్ మీద పాడాను. ఇప్పుడు మళ్ళీ మా పిల్లలు పాడుతున్నారు. ఇంతమందికి ఆయన అవకాశాలు ఇవ్వటం, ఇప్పుడు సంగీతం కనుమరుగైపోతోంది అని అనుకుంటున్న టైంలో ఆయన ఇట్లాంటిది ఒకటి క్రియేట్ చేసి అది అప్పటి నుంచి 25 ఏళ్ళుగా అదే కంటిన్యూ చేస్తూ రన్ చేస్తూ ఇంతమందికి అవకాశం ఇవ్వడం, ఇంత సంగీతాన్ని ఆయన సపోర్ట్ చేయడం చాలా కమెండబుల్ అండి. ఆయన అదంతా నిస్వార్థంగా చేస్తారు. ఆయనకి ఇందులో నుంచి ఆయనకి వచ్చేది ఏమీ ఉండదు. అంత నిస్వార్థంగా సంగీత సేవ చేసుకున్న ఆ మహానుభావులకి పాదాభివందనాలు. నమస్కారం, నా పేరు విద్యాసూరవరపు. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేను 4 years old నుంచి నేర్చుకుంటున్నాను. అండ్ నేను గురుగారు నుంచి మోదుముడి సుధాకర్ గురుగారు దగ్గర నేర్చుకునేదాన్ని. నమస్కారం, నా పేరు ఉమా సురవరపు అండ్ నేను 6th క్లాస్లో చదువుకుంటున్నా బెంగళూరులో. అండ్ ఇవాళ త్యాగరాజ ఉత్సవాల్లో నేను నిధి చాలా సుఖమా పాడాను, శ్రీరామ్య చిత్తాలంకారం పాడారు అండ్ సుగుణములే పాడాను. నేను లైక్ a good 6 yearsకి నేర్చుకుంటున్నాను మ్యూజిక్. అండ్ ఈ ఉత్సవాల్లో నేను చాలా న్యూ సాంగ్స్ నేర్చుకుంటాను. సో నాకు చాలా ఇష్టం, కీర్తనలు కూడా పాడతాను. నా గురుగారు పేరు రిత్విక్ రాజా, చెన్నైలో ఉంటారు. చాలా మంచి అందరూ బాగా చూసి చాలా ఎంకరేజ్ చేశారు పాపని. మంచి టాలెంటెడ్, లైట్ మ్యూజిక్, క్లాసికల్ రెండు కూడా సైమిల్టేనియస్గా పాడగలదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel